డ్రై ఫ్రూట్ రైస్ తయారు చేసుకోబోతున్నాం కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ డ్రై ఫ్రూట్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 3, షాజీరా 1/2 టీ స్పూన్, పెరుగు 1/4 కప్పు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. అన్నం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, బాస్మతి రైస్ తీసుకోండి. అవునండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గా ఇలాంటి స్పెషల్ రైసెస్ తయారు చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది కదండి. అవునండి. సో ఇక్కడ నేతిలో చేసుకుంటున్నామండి. ఓకే, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి మనం. లేదండి, షాజీరా. షాజీరా, ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి. అంటే కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా ఉంటుందని చెప్పారు కదా. అవునండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, కాజు, బాదాం, కిస్మిస్. కిస్మిస్. సో మామూలుగా మనం స్వీట్స్కి అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. అవునండి. ఇక్కడ అవి కూడా మిక్స్ చేసేస్తాం అనమాట. షాజీరా, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత అవునండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? పన్నీర్ అండి. పన్నీర్ ముక్కలు. పన్నీర్ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అంటే ఇలా క్యూబ్స్ అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెరుగు. పెరుగు ఎందుకని యాడ్ చేస్తున్నాం మనం? కొంచెం పులుపు వస్తే బాగుంటుంది. పులుపు వస్తే బాగుంటుందా? ఇక్కడ పులుపు, ఇంకా కొంచెం తీపి, ఇంకా కారం. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఆమ్చూర్ పొడి. ఆమ్చూరా? అవునండి. సో ఆల్రెడీ మనం పెరుగు వేసుకున్నాం, దానివల్ల కొంచెం పులుపుదనం వస్తుంది. ఇంకా ఆమ్చూర్ అంటే పుల్లగా ఉంటుంది కదా. దీని టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు లాస్ట్గా మనం ముందుగా ఉడికించుకున్న రైస్ యాడ్ చేసుకోవడమేనా? అంతే. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా రెడీ అయిపోతుంది పన్నీర్ డ్రై ఫ్రూట్ రైస్. అలాగే కొత్తిమీర. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా మనకు ఆ రైస్కి పన్నీర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ కలిసిపోతాయి కదా. అవునండి. సో రైస్ కూడా కొద్దిగా మనకు అలా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. అన్ని ఫ్లేవర్స్ కూడా. అండ్ ఇలా రైస్ ఇలా సర్వ్ చేసేటప్పుడే అన్ని స్పెషల్గా కనిపిస్తుంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఇంకా పన్నీర్ ముక్కలు. అవునండి. అంటే వ్యాలంటైన్స్ డే రోజు అనే కాదు, ఎప్పుడన్నా ఫంక్షన్స్ అలా ఉన్నా సరే స్పెషల్గా కొంచెం స్పెషల్ అకేషన్స్లో ఇలా చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే. ఓకే అండి, పైన కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే అండి, పన్నీర్ డ్రై ఫ్రూట్ రైస్ రెడీ.